అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విభూది యోగము అనే అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం గురించి తెలుసుకుందాము. శ్రీ భగవంతుడిట్లనియే, భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయ. ఈ శ్లోకము జ్ఞానము గురించి తెలియచేశారు. భావము: దేనిని నేను ప్రీతితో నీ హితము కోరి చెప్పితినో మరలా శ్రేష్టమైన ఆ మాటలనే వినుము. భావము: పరమాత్మను గురించి భగవంతుడు ఇప్పటికే చాలా విషయములు తెలియచేశాడు మనందరికీ. పరమాత్మను గురించి చాలా విషయములు ఇప్పటికే మనకు తెలియచేశాడు. వినేవాని హితము కోరి తెలియచెప్పాను అని అన్నాడు ఈ శ్లోకంలో భగవంతుడు. అయినప్పటికీ ఇంకా తెలియజేయుచున్నాను వినుము అని అన్నాడు. ఈ విషయములన్నీ అర్జునునికి కాదు, వాస్తవముగా మనకేనని తలచవలెను. ఈ విషయాలన్నీ అర్జునునికి కదా తెలియచేసింది అనే ఉద్దేశంతో మనము వింటుంటే, చదువుతుంటే భగవద్గీత, ఆ ఉద్దేశంతో కాదు, మనకే తెలియచేశారు అనే ఉద్దేశంతో తలచవలెను, వినవలెను. అట్లా అనుకోవటం వలన భగవంతుడు చెప్పు విషయముల మీద ధ్యాస, శ్రద్ధ పెరుగును. మనకే చెప్పాడు భగవంతుడు అని అనుకోవటం వలన ధ్యాస కలిగి శ్రద్ధ పెరుగును అని ఇక్కడ భగవంతుడే స్వయంగా ఈ శ్లోకంలో మనందరికీ తెలియచేశాడు. అందరికీ నమస్కారము.